హాయ్. మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సల్ తీసుకెళ్దామని. వెయిట్ చేయనా? వెయిట్ చేస్తావా? బంగారం దా. వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటావు? సరే. మాస్టర్ అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభన అయిపోయేలా ఉంది. రండి నువ్వు వెళ్ళి వస్తున్నావు. రండి. వెళ్దాం మరి. తీసుకుంటావా? బాగోదు. రండి రండి. బావా వస్తాడమ్మా. ఎక్కడికి వెళ్తారా? లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు? కొడతారేంటి? ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారటండి? ఆ రోజు ఇంటి బయట మీరు కోటీశ్వరం అంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం. చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. పద. ఏదో తగలట్టు. నమస్కారం సార్. నమస్కారం. లడ్డూలు తీసుకోండి. మీరు నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు? మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాం. చెప్పారా? నిజం చెప్తే నమ్మరని. ఇగో ఆ పైన కుఫ్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు. వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అనమాట. పొద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు. ఎప్పుడు పడితే అప్పుడు పాజు నొక్కేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయ్యి అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన. ఇటు వెళ్ళాలి సార్. చెప్పానా? లడ్డూలు లడ్డూలు. నిజం చెప్పినా నమ్మట్లేదు యాదవ్లో. గురుగారు నిజం నిప్పులు ఉంటుంది. చెప్పేవాడికి కాలుతుంది, కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది. అయిపోయి పెళ్లికి హడావడి ఎక్కువ అని పాపం ఆళ్ళ చూస్తుంటే చాలా జాలి వస్తుంది సార్. ఏంట ఏంటమ్మా డల్గా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని దీన్ని చేసుకుంటున్నాను. ఇలా కాకపోతే ఎలా ఉంటాను? ఏదో ఆడంగి ఎడుపు లాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఆల్రెడీ అడ్రస్ చెప్పింది. ఆ? ఇదిగో ఈ జుట్టుడు ఉన్నాడే చాలా మంచోడు. 2 లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవడ్రా మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. దేనికి? ఏంటి అలా చూస్తాను? కుమ్మేస్తావా? ఈనాడు మంచోళ్ళలో ఉన్నాడు పెద్ద ఆయన. ఒక క్షణం లేడైతే బుచ్చి మొదలు పుచ్చు వేసిపోయింది. ఇప్పుడు అర్థమైందా? నిజం చెప్పేవాడికి కాలుద్ది, వినేవాడికి మండుద్ది.
మటన్ గుర్తుకొచ్చేసింది మా తాడు తీసేస్తుంది బాబోయ్ అబ్బా! బస్ వాళ్ళు వచ్చేస్తారు. పోనీ, పోనీ. నేను ఎక్కడున్నాను? వీడే కదా మా అక్కని కిడ్నాప్ చేసింది. హే, నా డ్రెస్ ఎవరు మార్చేశారు? నీ ఊపిరి తీసేదాం చూస్తున్నాను రా. ఇదేంటి? చెప్పు, ఎవరు మార్చారు? చెప్పు. మీరు! నువ్వేదో తప్పుదనం చేశావు. నువ్వేదో తప్పు చేశావు. అందుకే అందరూ వస్తున్నారు. అసలు ఈ గొడవ ఏంటి? అసలు నువ్వెవరు? Huh? You don't know? I'm really serious. Tell me now. పారిపోతున్నాడు బాబు ఎవడరా? మరి పడిపోయినాడు బాబు. ఆహా, యో నా బిడ్డని సావు కొట్టే నాతో కుశాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా? చూడబ్బా, చెస్ బోర్డులో రాజు కూడా నీలాగే ముసలోడు. ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగులేదు, ఆడి పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి. అది వాడి బలం. నీ బలం ఎవడు? ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు? ఎవడి కండ చూసి కేకలేస్తావు? ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు? ఎవడు? ఏనుగునంటే ఏనుగును కూడా ఒక్క దెబ్బకు నేలంట పనుకోబెడతాడు. ఈడే నా పోతు. ఇది నా పొగరు. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పట్టావరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. దీనికి మంచి రిథం యాడ్ చేయకూడదు? మంచి పాట అవుద్ది. రేయ్ ఆ కోపిలం నరసింహస్వామి పేరు చెప్పి నరకరాన్నే. పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన గుర్తున్నట్టేనా? నా దగ్గరున్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుగుతారు రే. కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతారు.
ఆడిది ఆడే పట్టుకోవాలి రోయ్. అవతలది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి జాగ్రత్త. ఆ నెట తీసిపోతా ఆ నా బిడ్డకి తాడు కట్టాల్సినోడు. నీ బిడ్డది పెళ్ళే, కానీ ఆ బిడ్డది చావు. ఏది పెద్ద కష్టం? ఆ? నా క్వశ్చన్లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్లో ష్యూరిటీ ఉంటుందా? ఆ? చూడప్పా సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఓయ్, ఎక్కు. నన్ను తీస్తాడు. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు డ్రైవర్ తో డిస్కస్ చేసే ధైర్యం ఉంది కానీ అమ్మా నాన్నలతో చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? అది కాదు సార్, నేను ఏం చెప్పేది కాదయ్యా, ఒకసారి అసలు ఇతను ఎవడు, ఏం చేస్తున్నాడు, పెళ్లి తర్వాత నిన్నెలా చూసుకుంటాడు, ఏంటి ఏమి అక్కర్లేదా? ఏం నందు? ప్రేమిస్తే చంపేస్తాం, పెళ్లి చేసుకుంటే కాల్చేస్తాం అనేంత మూర్ఖత్వం మాకు లేదు. రమి, మాకు నీ మీద ప్రేమ ఉంది, నీ ప్రేమ మీద గౌరవం ఉంది. నీ బిడ్డ ప్రేమంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్ళంటే గుడ్డెంటుకు అంత గౌరవం లేదు ఎడికే. దాని పెండ్లి కొండిన పొల్లా వాసన 10 ఓళ్ళకి తగలాలనుకున్నా, ఇప్పుడు ఈ గొడవ 100 ఓళ్ళకి తెలిసిందే. ఎంత పైసాట్లే, ఈ డబ్బ కట్నం దొబ్బే, ఈడు నన్ను దొబ్బే. నా బతుకు దూది కంటే సొలకనా, నీటి కంటే పల్సనా అయిపోయా. నువ్వు పెద్ద లాయర్ అంట కదా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. తీసుకోండి సార్. ఇప్పుడు మీకు దాహం ఇచ్చిన ఆమె నా చెల్లెలు. పెళ్ళైన 10 రోజులకే పుట్టింటికి వెళ్ళరా, దీపావళి వెళ్ళాక వచ్చి తీసుకెళ్తానన్నాడు మా బావ. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. పలావు మిగిలిపోతే పాలేరులు తింటారు సార్, కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేని అతనికి ఇచ్చేయడం మీకే నష్టం. మీ పేరు సిద్ధప్ప. సిద్ధప్ప. సిద్ధప్ప గారు, మీకెంత అయిందో చెప్పండి. రేపు నా కూతురు పెళ్లికి ఖర్చు అయింది అనుకుని అది నేను భరిస్తాను. ఏంటా డబ్బు ఇస్తావా నాకు? ఈ సిద్ధప్ప నాయుడు మానం కొనేంత ముళ్ళుండదని కాడా? ఎవడు చెప్పు. ఏంటి రకం చూపిస్తున్నా చెప్పు.